రాత్రివేళ ఇంకా సమయం 10 గంటలు కూడా దాటలేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరి హడావిడిలో వారున్నారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. అసలు తమ పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో కూడా ఎవరూ లేరు. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా వెరీ బిజీ. రోడ్డుకు ఇరువైపులా బిక్కమొహాలు వేసుకుని నిలబడి ఉన్న వృక్షాలు వీధిలైట్ల కాంతిని కప్పుకొని చలినుంచి కాస్త ఉపశమనం పొందుతున్నట్లు ఉన్నాయి. శివాలయం వీధి దాటి ఆ రాత్రి సమయాన హడావుడిగా నడుచుకుంటూ ఎలాగో రాంబజార్ మెయిన్ రోడ్డు దాకా రాగలిగాడు రంజిత్ కుమార్. చాలా దూరం వచ్చేశానని నిర్ధారించుకున్నాక రోడ్డు పక్కన ఆగి స్ట్రీట్ లైట్ కింద నిలబడ్డాడు. ఎవరైనా రంజిత్కి దగ్గరగా వెళ్లి పరిశీలిస్తే అతడి ముఖంలో కంగారును, గుండెలోని దడను ఇట్టే పసిగట్టేవారు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేనట్లుంది. దాదాపు నిర్మానుష్యంగానే ఉంది. ఒక 10 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. కాస్త స్థిమితపడ్డాను అని మనస్సుకు అనిపించాక తను ఏవైపు వెళ్లాలో అటు దిక్కుగా పోతున్న కొన్ని వాహనాలను గమనిస్తూ ఒకరిద్దరినే లిఫ్ట్ అడిగాడు. కాని ఎవరూ ఆపలేదు. మూడవసారి ద్విచక్ర వాహనానికి కుడిచెయ్యి అడ్డం పెట్టి గట్టిగా లిఫ్ట్ అని అడిగాడు. వెంటనే పల్సర్ బైక్ని ఆపాడు వాసుదేవరావు. రంజిత్ బండి దగ్గరకు రాగానే లిఫ్టేస్తాను, బట్ ఒక చిన్న కండీషన్ అంటూ షరతు విధించాడతను. తలూపుతూ సరే చెప్పండి అడిగాడు రంజిత్. వాస్తవానికి ఈ చల్లని రాత్రి సమయంలో వెచ్చగా ఉంటుందని ఓ 2 పెగ్గులు వేసుకోటానికి బార్వైపు వెళ్తున్నాను. ఒంటరిగా తాగితే అంతగా కిక్కివ్వదు. మీరు కంపెనీ ఇస్తానంటే లిఫ్ట్ ఇవ్వటానికి నాకు అభ్యంతరం లేదు, ఓకేనా అన్నాడు. రంజిత్ సందేహంతో తటపటాయించాడు. అది గమనించిన వాసుదేవరావు బిల్లు నాదే, డోంట్ వరీ అన్నాడు నవ్వుతూ. డౌట్ పటాపంచలు కావటంతో ఎలాంటి సంశయం లేకుండా డన్ అంటూ వెళ్లి హ్యాపీగా బైక్ వెనకాల కూర్చున్నాడు రంజిత్. అశ్వంలా బైక్ ముందుకు దౌడు తీసింది. జగిత్యాల శివారు దాటాక కరీంనగర్ రోడ్డులో ఉన్న విలేజ్ రెస్టారెంట్ ముందర బైక్ని పార్క్ చేశాక బార్ లోపలికి నడిచారిద్దరు. తనకు ఇష్టమైన బ్రాండ్ ఆర్డరిచ్చాడు వాసుదేవరావు. ఉడికించిన పల్లీలు తెప్పించాడు. వెయిటర్ వాళ్లకు సరుకు తెచ్చేలోగా ఒకరికొకరు పేర్లను పరిచయం చేసుకున్నారు. 2 పెగ్గులు పడేవరకు వాళ్ళిద్దరి మధ్య గ్లాసులే శబ్దం చేశాయి. మౌనం మాట్లాడింది. 3వ పెగ్గులోకి సోడా కలుపుతూ పెదవి కదిపాడు వాసుదేవరావు. ఈ సమయంలో మీరెక్కనుండి వస్తున్నారో చెప్పనేలేదు అంటూ. బదులుగా సన్నగా నవ్వాడు రంజిత్. చెబితే నమ్మరు అన్నాడు 2-3 పల్లి గింజల్ని నోట్లో వేసుకుని నములుతూ. చెప్పాక తప్పక నమ్మేస్తా, నేనొక దొంగను అంటూ తాపీగా బాంబు విసిరాడు. ఎదురుగా కూర్చున్న వ్యక్తిలోని ఫేస్ ఫీలింగ్స్ చూద్దామని వాసుదేవరావు ముఖంలోకి తొంగి చూస్తూ. చేత్తో ముందు గ్లాస్ పైకెత్తిన వాసుదేవరావు ఒక సిప్ వేశాడు. దాన్ని టేబుల్ మీద పెడుతూ నేను నమ్మను అన్నాడు. రంజిత్ ఊహించినట్లు తన వదనంలో ఎలాంటి భావోద్వేగాలకు చోటు ఇవ్వకుండా నమ్మరని ముందే చెప్పాగా అంటూ తన ప్యాంటు జేబులోకి చెయ్యి పోనిచ్చి సుమారు 6 తులాల బరువు ఉంటుందేమో బంగారు గొలుసును బయటకు తీసి చూపాడు. వావ్, ఫ్రెష్గా ఇప్పుడే దొంగతనం చేశారా? చిన్నపిల్లాడిలా ఉత్సాహం ప్రకటించాడు పెద్ద పెద్ద మీసాలతో ఉన్న వాసుదేవరావు. రంజిత్ దాన్ని తిరిగి జేబులోకి నెట్టేస్తూ చేసిన పాపం చెబితే పోతుంది అంటారు అనుకుంటూ గర్వంగా తల ఊపాడు అవును అన్నట్లు. ఎందుకో హఠాత్తుగా ఎవరికీ చెప్పరుగా ఈ విషయం అనుమానంగా ప్రశ్నించాడు రంజిత్. నాకేం పని, అనుకోకుండా కలిశాం, కాసేపయ్యాక వెడిపోతాం అంతేగా, స్వయంగా పోలీసులు అడిగినా లీక్ చెయ్యను నమ్మకం కలిగించాడు. రంజిత్ హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఒక్క గుక్కలో సగం గ్లాసు మందు ఖాళీ చేశాడు. అతడి స్పీడ్కి వాసుదేవరావు ఆశ్చర్యపోతూనే నాకు దయ్యం కథలన్నా దొంగల కథలన్నా భలే ఇష్టం, చెబితే సరదాగా టైం కూడా గడుస్తుంది అన్నాడు చెప్పమన్నట్లు. నాకేం అభ్యంతరం లేదు, కాని నాది కూడా ఒక చిన్న కండిషన్. వాసుదేవరావులాగే బెట్టు చేశాడు రంజిత్. కండిషన్ ఎలాంటిదైనా నాకు ఓకే వెంటనే అంగీకరించాడు వాసుదేవరావు. ఈసారి ఎప్పుడైనా మనం కలిసినప్పుడు లేదా ప్రత్యేకంగా ఫోన్ చేసుకుని కలుసుకున్నప్పుడు ముందు పార్టీ నేనిస్తాను. అంతేగా? షూర్ ఒప్పుకున్నాడు. ఆ మాట పూర్తయ్యాక వాసుదేవరావు ఫోన్ నంబర్ అడిగి ఫీడ్ చేసుకున్నాడు రంజిత్. తన దొంగతనపు సాహస గాథను వాసుదేవరావుకి ఉత్కంఠభరితంగా చెప్పటానికి ఉపక్రమించాడు రంజిత్ కుమార్. శివాలయం వీధిలో చిట్ట చివరిగా విసిరేసినట్లు ఉంటుంది ఆ భవంతి. ఆ రాత్రి సమయానికి ఇంటాయన బిజినెస్ పరంగా కంపెనీలోనే ఉంటాడు. ఆల్రెడీ ఒక వారం రోజుల నుండి నిఘా వేసి తెలుసుకున్నాడు రంజిత్. జనసంచారం పెద్దగా లేని ఇళ్లకి స్కెచ్ వేస్తుంటాడు. దొంగతనం చెయ్యాల్సిన ఆ రోజును ఎంచుకున్నాక నెమ్మదిగా ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. ఎలాంటి బెరుకు లేకుండా ఒంటరిగా ఉన్న వనజకి దగ్గరగా వెళ్లి కత్తిని చూపి బెదిరించాడు. ఆ తరుణంలో టీవీ చూటంలో నిమగ్నమైపోయిన వనజ
అతని రాకతో చప్పున లేచి నిలబడింది. ఆ హఠాత్ పరిణామంతో ఆ ఆగంతకుణ్ణి చూసి మొదట హడలిపోయింది. కాని మరుక్షణం గుండెలో ధైర్యాన్ని నింపుకుంది. బెట్టు చేయకుండా ఆ గొలుసు ఇలా ఇచ్చావంటే పని సులువవుతుంది. నీకు ప్రాణహాని ఉండదు. గాయాల పాలు కాకుండా ఉంటావు అన్నాడు కర్కశంగా. నీ అబ్బసొమ్మనుకున్నావా? ఈ గొలుసు మా కష్టార్జితం. ధైర్యంగా గొంతు పెగిల్చుకుని ఆమె అంటూ ఉండగా కుడిచేతిలోని కత్తిని ఎడమ చేతిలోకి మార్చుకున్నాడు రంజిత్. కుడిచేత్తో వనజ మెడలోని గొలుసును బలంగా లాగాడు. వనజ ఆ వ్యక్తిని వదల్లేదు. చూస్తూ చూస్తూ ఎంతో విలువైన గొలుసును పోగొట్టుకోటానికి ఆమె మనసు ఒప్పుకోవటం లేదు. అతడి చేతిని అలాగే దొరకబుచ్చుకొని బలంగా కొరికింది. విలవిల్లాడుతూ పెనుగులాడి లాఘవంగా తప్పించుకున్నాడు. చేజిక్కించుకున్న ఆ గొలుసుతో సహా బయటకు పరుగుతీశాడు. చాలా దూరం వచ్చాక మీరు ఎదురయ్యారు అంటూ చెప్పటం పూర్తయ్యాక మిగతా సగం గ్లాస్ని ఖాళీ చేసేశాడు రంజిత్. ఇదిగోండి ప్రూఫ్, నా చేతి గాయం అంటూ కుడిచేతిని కాస్త పైకెత్తి చూపాడు రంజిత్. అవును, ఇందాక మీరు కుడిచేయి పైకెత్తి లిఫ్ట్ అడిగినప్పుడు వీధిలైట్ల కాంతలో గమనించాను. ఆ గాయం చూసి లిఫ్టిచ్చాను అన్నాడు వాసుదేవరావు. ఉలిక్కిపడ్డాడు రంజిత్. కంగారు పడకండి, మీరు ఆ గాయం బాధలో ఉండి ఉంటారని లిఫ్ట్ ఇవ్వటానికి సంసిద్ధమయ్యాను. ఆ బాధ పోగొట్టటానికే మందు ఆఫర్ చేశాను అన్నాడు మాట మార్చేస్తూ. ఏదీ దాచుకోకుండా నేను నిజాయితీగా నా గురించి చెప్పాను. ఇంతకీ అసలు మీరెవరో చెప్పలేదు. పైగా మనం మరొకసారి కలుసుకోవాలనుకున్నాం అన్నాడు రంజిత్. మీరు ఇందాక దొంగతనం చేసి వచ్చిన ప్రాంతంలో పెద్దగా జనసంచారం ఉండదు కదా? నిజమే చెప్పారు. జనసంచారం ఎక్కువగా లేని ఇంటినే నేను టార్గెట్ చేసుకుంటాను. అందుకే గొలుసు పోగొట్టుకున్న ఇందాకటి ఇంటావిడ అరిచినా పెద్ద ప్రయోజనం లేదని పెద్దగా అరవకుండా సెల్ఫోన్ వెతుకులాటలో పడిపోయింది. నేను బయటకు పరిగెత్తుతూ వస్తుంటే అంటూ కాస్త బిగ్గరగా నవ్వాడు రంజిత్. యు ఆర్ రైట్, అది వాస్తవమే. ఫోన్ కోసం వెతికిన ఆ బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి ఉంటుంది, లేదా తన భర్తకి కాల్ చేసి చెప్పి ఉంటుంది. ఓటీటీలో వచ్చిన ఓ సినిమాలో ఇలాంటి సన్నివేశం ఒకటి చూశాను అన్నాడు వాసుదేవరావు. ఆ దర్శకుడి స్క్రిప్టులో పెద్దగా ట్విస్టేమున్నట్లు? ఎవరైనా అలాగే కదా చేస్తారు. భుజాలు ఎగరవేశాడు రంజిత్. ఇంకా ఆ సినిమా సన్నివేశానికి కొనసాగింపు చెప్పాలంటే ఆమె ఫోన్ కాల్ అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. చాలా వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లను నిశితంగా పరిశీలించారు. వాటిలోంచి ఆ దొంగ ఫోటోని సేకరించారు. దాన్ని సిటీలోని తమ స్టాఫ్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతర పోలీసులకు పంపించారు. చాలా గమ్మత్తుగా ఉంది. బహుశా మీరు చెబుతుంది ఏదైనా మలయాళ సినిమాలోనే సీన్ అయి ఉంటుంది. ఎందుకంటే మలయాళ మూవీల్లో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, సహజంగా తెస్తుంటారు. అవే నేను చేసే దొంగతనాలకి ఇన్స్పిరేషన్ కూడా. సరే, ఆ తర్వాతేం జరిగింది? చాలా ఆసక్తి కనపరిచాడు రంజిత్. డ్రింకింగ్ ఆపి కంటిన్యూ చేశాడు వాసుదేవరావు. సరిగ్గా అదే సమయంలో ఏదో పనిమీద మఫ్టీలో అటువైపు వెళ్తున్న ఎస్ఐ గౌతమ్ కుమార్ను ఒక అపరిచితుడు చెయ్యి చాపి లిఫ్ట్ అడిగాడు. అతడి చేతిపైన ఎవరో కొరికినట్లు గాయం ఉండటం ఆ ఎస్ఐ గమనించాడు. ఒక్క సెకండ్ అంటూ సెల్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్ చెక్ చేశాడు. ఇందాక గ్రూప్లో వచ్చిన ఫోటో చూసి దాంతో పోల్చుకున్నప్పుడు ఆ దొంగే ఈ లిఫ్ట్ అడిగిన వ్యక్తిగా నిర్ధారించుకున్నాడు ఆ ఎస్ఐ. ఆ దొంగతనం కేసు విచారణ జరుపుతున్న పోలీసులకు వెంటనే సమాచారమిచ్చాడు. ఇదంతా జరిగాక అతన్ని బైక్ వెనకాల కూర్చోబెట్టుకున్నాడు. అదిగో అప్పుడు ఇందాక అచ్చం తనకు జరిగినట్లుగానే వాసుదేవరావు పూసగుచ్చినట్లు చెబుతుంటే ఎక్కడో ఏదో తేడా కొట్టినట్లు అనిపించింది రంజిత్ కుమార్కి. కూర్చున్న చోటు నుంచే సర్రున లేచి నిలబడ్డాడు. అప్పటికి వాసుదేవరావు వదనం చిరునవ్వుని పులుముకుంది. మీరు ఆ కథలో చెప్పినట్లు ఎస్ఐ గౌతమ్ కుమార్ కాదు కదా? ఎందుకంటే వాసుదేవరావు పేరుతో మీరు నాకు పరిచయం అయ్యారు. అంతరంగం పెద్ద పెట్టున విస్ఫోటనమవుతుంటే గాబరాగా అడిగాడు రంజిత్ కుమార్. గ్లాస్ని పైకెత్తి మిగిలి ఉన్న కొన్ని డ్రాప్స్ని నోట్లో పోసుకుని చప్పరిస్తూ ఖాళీ గ్లాస్ని టేబుల్ మీద పెట్టాడు. కుడిచేతి వేళ్లతో మీసాలు దువ్వుకున్నాడు. రంజిత్ని అట్టే సస్పెన్స్లో ముంచక ఓరగా నవ్వుతూ అవును అన్నట్లు తలూపాడు, ట్విస్ట్ని రివీల్ చేస్తూ. అప్పటికి రంజిత్ శరీరమంతా చెమటతో తడిసిపోయింది. గుండె కుదుపుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఇక గత్యంతరం లేక మెరుపు వేగంతో తక్షణం అక్కడ్నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో పాదరసంలా కదలబోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆల్రెడీ ఎస్ఐ గౌతమ్ కుమార్ పంపిన లొకేషన్ ఆధారంగా బిలబిలమంటూ అక్కడికి చేరుకున్న నలుగురు పోలీసులు రంజిత్ని చుట్టుముట్టారు. మాటిచ్చాను కదా, తప్పకుండా మళ్లీ మనిద్దరం కలిసి మందుపాటి చేసుకుందాం. నేను తప్పకుండా వస్తాను. కాని నువ్వు దొంగతనం చేసిన సొమ్ముతో కాదు. ఇప్పటివరకు పోలీసుల కళ్లుగప్పి నువ్వు చేసిన దొంగతనాల నేరానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడో ఒకప్పుడు జైలు నుండి తప్పక తిరిగి వస్తావు. ఆ తర్వాత నీ రెక్కల కష్టంతో ఏదైనా పని చేసుకుని ఒక 500 నిజాయితీగా సంపాదించు. అదిగో అప్పుడు నీ పిలుపు అందుకుని వస్తాను. ఆ డబ్బుతో మరోసారి మందుపాటి చేసుకుందాం. ఓకేనా మిస్టర్ రంజిత్?
ఆ కానిస్టేబుల్స్ తనకు థాంక్స్ చెబుతుంటే చిరునవ్వుతో స్వీకరించిన ఎస్ఐ గౌతమ్ కుమార్ అక్కడ్నుంచి బిల్ కౌంటర్ వైపు కదిలాడు. ఎస్ఐ గౌతమ్ కుమార్ పరిచయం కావటానికి ముందు ఆ బంగారు గొలుసును నేను చోరీ చేశానని అనుకున్నాను. కాని ఇప్పుడు ఆయన చేతుల్లో నేను చోరీకి గురయ్యాను. రంజిత్ అంతరంగంలోని ఆ మాటలకు అతడి పెదవులపై వాడిన చిరునవ్వొకటి విచ్చుకుంది.